హాయ్ అండి, నేను మీ పోలీస్. పిల్లలకు హాలిడేస్ వచ్చాయి, పండగకు ఊరు వెళ్దాం అనుకుంటున్నారు కదా అందరూ. కాబట్టి ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. మీరు ఊరు వెళ్ళేటప్పుడు లాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి మెయిన్ డోర్ దగ్గర. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే డోర్ వేసినప్పుడు కటన్లు వేయండి, మెయిన్ డోర్కు కటన్లు వేయండి. లాక్ అనేది మనకు కనిపించకుండా ఉంటుంది. ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు కానీ వ్యక్తులు ఉన్నారని అనుకుంటారు, లోపల మనుషులు ఉన్నారనుకుంటారు. కిటికీలు ఉన్నాయి కదా, ప్రతి కిటికీకి కర్టన్ వేయండి. ప్రతి కిటికీకి కర్టన్ వేయండి. ఒక రూమ్లో అంటే ఏదైనా బెడ్రూమ్లో కానీ లేకపోతే ఏదో ఒక రూమ్లో ఒక లైట్ వేసి ఉంచండి. మనం ఉన్నామని హింట్ ఉంటుంది వేరే వాళ్ళకు బయట నుంచి చూస్తే. ఇంకో విషయం ఏంటంటే, అపరిచితులకు ఎవరికి మేము వెళ్తున్నామని చెప్పి కానీ ఎక్కడ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఎవరితో డిస్కషన్ చేయరాదు ఊరు వెళ్తున్నామని. ఇంకో విషయం ఏంటంటే, మనం వెళ్తున్నామనే సంతోషంలో స్టేటస్ పెడతాము. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నామని చెప్పి స్టేటస్ కానీ పెడతాము. ఆ స్టేటస్ వల్ల ఇతరులకు కానీ మనం తెలుస్తుంది ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము, ఊరు వెళ్తున్నామని చెప్పి. దొంగతనం కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, బైకులు ఉంటాయి కదా, బైకులు మీ పార్కింగ్లో పెట్టి లాక్ వేసుకొని వెళ్ళండి. ఒకవేళ పార్కింగ్ లేని వాళ్ళు కానీ ఉంటే మీ బైక్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి. అంటే వెహికల్ మనకు మూమెంట్ తెలుస్తుంది ఎక్కడ వెళ్తుంది అని చెప్పి. ఒకవేళ థెఫ్ట్ కానీ అయిందంటే మనకు ఎంబడే అలారం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి జీపీఎస్ ఏదైనా ఉంటే అరేంజ్ చేసుకోవడం మంచిది. ఇంకొక విషయం, పాల ప్యాకెట్స్ న్యూస్ పేపర్ వాళ్ళని వేయొద్దని చెప్పండి. మీరు పండగకు ఊరు వెళ్ళిన రోజుల్లో ఎప్పుడు తిరిగి వస్తారో అప్పటి వరకు అయితే పాల ప్యాకెట్స్ వేస్ట్ వాడిని ప్లస్ న్యూస్ పేపర్ వాళ్ళని వేయొద్దని చెప్పండి. ఎందుకంటే పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు మనం డైలీ వైజ్గా ఆ అబ్బాయి వేసినప్పుడే మనం తీసేసుకుంటాం. కాబట్టి అవి అక్కడనే జామ్ వేయడాన్ని చూసి, జామ్ కావడాన్ని చూసి మనం అంచనా వేయచ్చు ఇంట్లో ఎవరు లేరని చెప్పి. కాబట్టి ఇంటి పక్కల, ఇంటి చుట్టుముట్టు ఉన్న వాళ్ళకు మాత్రం ఇల్లుని అబ్జర్వేషన్ చేయండి అని మీరు ఒక మాట చెప్పండి వాళ్ళకు. మా ఇల్లుని కొంచెం అబ్జర్వేషన్ చేయండి అని చెప్పి. లేదు అంటే నియర్ బై పోలీస్ స్టేషన్లో మేము ఊరు వెళ్తున్నాం సార్ అని చెప్పి ఒక మాట, అంటే ఒక ఇంటిమేషన్ ఇచ్చినా మీ ఇంటి చుట్టుపక్కల మేము పెట్రోలింగ్ చేస్తాము. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎలాంటి దొంగతనాలు కాకుండా మేము మాత్రం మూమెంట్ చేస్తాము. నైట్ పెట్రోలింగ్ చేసి